ఎప్పుడైనా టైం దొరికినప్పుడు కొన్ని వీడియోస్ని ఎడిట్ చేసేసి డ్రాఫ్ట్స్లో పెడుతూ ఉంటాను. ఈ వీడియో డ్రాఫ్ట్లో ఉండిపోవడం వల్ల పోస్ట్ చేయలేకపోయాను. ఇప్పుడు కనిపించింది. ధృతికి నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేశాను. దానిపైన కొంచెం లైట్గా మునగాకు పొడి యాడ్ చేశాను. డైరెక్ట్గా ఇచ్చానంటే తిందు. దోశ, ఇడ్లీ, అట్టు ఏదైనా పైన అలా యాడ్ చేసి ఇచ్చేస్తే ఏమీ తెలియదు పిల్లలకి. ధృతికి పాలు తాగడానికి కొంచెం టైం పడుతుంది. సో ముందు తనకి పాలు కలిపేసి ఇచ్చేసి నేను ఫ్రెష్ అప్ అయ్యాను. ఎందుకంటే తనని డ్రాప్ చేయాలి నేను. చాలా మంది పిల్లలు చబ్బీగా లేరని ఫీల్ అవుతారు. కానీ పిల్లలు చబ్బీగా ఉండడం కన్నా యాక్టివ్గా ఇమ్యూనిటీ ఉండడం చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. ఇప్పుడు ఇలా వచ్చేస్తుంది. ఇదేమో కర్రీ, పెరుగన్నం, ఇది గట్టిగా నాకు ఇమ్యూనిటీ ఎందుకు ఇంపార్టెంట్ అన్నానంటే ఇమ్యూనిటీ వల్ల కదా పిల్లలు యాక్టివ్గా ఉంటారు అండ్ వాళ్ళు హెల్దీగా ఉంటారు, సిక్ అవ్వకుండా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది మదర్స్ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే పిల్లలు సిక్ అయితే ఎంత పడాల్సి వస్తుంది అంటే, ఇన్ కేస్ వాళ్ళు హెల్దీగా ఉన్నారంటే మనం హ్యాపీ మామ్స్ కదా.